హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ ఈజీ హెయిర్ మాస్క్ ని చూపించబోతున్నాను. అండ్ కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ కి వస్తే ఒక బౌల్లో మెంతుల్ని తీసుకున్నాను, ఒక 3 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. అండ్ ఇవి మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 8 to 9 అవర్స్ సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకా మెంతుల గురించి డీటెయిల్డ్ వీడియో అయితే నేను ఇంకో నెక్స్ట్ వీడియో సపరేట్గా చేస్తాను. ఈ మెంతుల్లో వచ్చి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అండ్ ఇంక మిగతా ప్రాసెస్ వచ్చి ఇంక నెక్స్ట్ మార్నింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇవి పూర్తిగా నానిపోయి చాలా దీనికి ట్రిపుల్ క్వాంటిటీలో అవుతాయి. మెంతులు అనేవి మనం నానబెట్టేటప్పుడు చాలా చిన్నగా అయ్యి దీనికి డబల్ త్రిబుల్ టైమ్స్ వచ్చి ఇంకా పెద్ద సైజులో అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్కి వస్తే ఇవి ఈ మెంతుల్ని నేను ఒక మిక్సర్ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి బనానా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక అరటిపండు అయితే తీసుకున్నాను. నా హెయిర్ లెంత్కి ఒక అరటిపండు అయితే సరిపోయింది. మీ హెయిర్ లెంత్కి ఎన్ని అరటిపళ్ళు అయితే అని తీసుకోవచ్చు. ఈ అరటిపళ్ళని కూడా పీసెస్గా కట్ చేసి అండ్ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా ఫైన్ పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ వచ్చిన పేస్ట్ నుంచి నేను పూర్తిగా స్ట్రైన్ చేసుకుంటున్నాను. అంటే లోపల బనానా సీడ్స్ ఉంటాయి, అవి సీడ్స్ హెయిర్కి అంటుకోకుండా మనం ముందే స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ మెంతులు కూడా మనకి మెంతుల్లో కొంచెం రఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఈ స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఇదైతే వింటర్ సీజన్లో ఈ మొత్తం కలిపి మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది డ్రై అవటానికి. అండ్ ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మనం హెయిర్ ప్యాక్ అనేది తొందరగా డ్రై అయ్యి మన తక్కువ టైంలో మనం హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అనేది కొంచెం నేను థిక్గానే చేశాను, ఎందుకంటే మనకి అప్లై చేసేటప్పుడు కొంచెం లూజ్గా అయ్యి కొంచెం కారే ఛాన్స్ ఉంటుందని కొంచెం థిక్గా చేశాను. ఇది స్ట్రెయిన్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది. అండ్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ వాష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మన హెయిర్లో చాలా చిన్న పార్టికల్స్ ఏమి ఉండవు. ఇంకా ఈ మాస్క్లో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి నిమ్మకాయ వేస్తున్నాను. పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను, అందుకే నేను ఇక్కడ హాఫ్ నిమ్మకాయ వేస్తున్నాను. అదే మీరు చిన్న నిమ్మకాయ తీసుకుంటే అవి ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ వేసుకోవటం వల్ల మనకి హెయిర్ కిల్లో ఉన్న డాండ్రఫ్ పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇది పూర్తిగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యాక మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. నేనైతే అప్లై చేసుకునే క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. మన హెయిర్ కేర్లో మెంతుల్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మెంతుల్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ హెయిర్ ఫాలింగ్ కూడా బాగా తగ్గిస్తుంది. అండ్ డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. ప్రీమెచ్యూర్ గ్రెయిన్ కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మన హెయిర్ ఫాలికల్స్ని కూడా స్ట్రాంగ్గా చేసి అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి బనానా. ఈ బనానాలో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. బనానాలో వాటర్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మన హెయిర్కి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డ్రై హెయిర్ని, బ్రిటిల్గా ఉన్న హెయిర్ని మాయిశ్చరైజ్గా చేస్తుంది. అండ్ బనానాలో విటమిన్స్ వచ్చి విటమిన్ ఏ, B6 అండ్ B12 అండ్ ఇంకా చాలా మినరల్స్, పొటాషియం అండ్ మ్యాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన హెయిర్ని చాలా స్ట్రెంథనింగ్గా చేస్తుంది, అంటే కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్గా చేసి ఇంకా హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ చేస్తుంది. బనానాలో సిలికా అండ్ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండి అండ్ ఇచ్చి స్కాల్ప్ని అండ్ డాండ్రఫ్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో నిమ్మకాయ వల్ల డాండ్రఫ్ పూర్తిగా రిమూవ్ అవుతుంది. ఈ వింటర్ సీజన్లో డాండ్రఫ్ ఎక్కువగా ఉండటం వల్ల మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతుంది. అందుకే ఈ మాస్క్ యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ మాస్క్ హెయిర్కి కండిషనింగ్ ప్రొవైడ్ చేసి చాలా సిల్కీగా, స్మూత్గా అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel Priyanka Vlogs. See you soon in another video. Take care. Bye bye.